అన్న ఇది కీర దోస సాగు చేద్దాం అనుకుంటున్నా, హ్మ్. కానీ వాటర్ తక్కువ ఉన్నాయి. మరి బాగుంటుందా అన్న? బాగుంటుందండి. వాటర్ తక్కువ ఉంటే మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ గానీ, అదేవిధంగా మనకు మల్చింగ్ ద్వారా సాగు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆఖరి దిక్కులో చూసుకున్నట్లయితే మనకి 8-10 టన్నుల ఈ పశువుల ఎరువు, అదేవిధంగా 200-300 కిలోల మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా మనకు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని సాగు చేసుకోవాలి. మనకు విత్తనాలు చూసుకున్నట్టయితే అంటే సూటి రకాలైతే మనకు ఒక కేజీ సరిపోతుంది. అదేవిధంగా సంకర రకాలు చూసుకున్నట్టయితే మనకు 300-400 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంటుంది. మనకు ఎప్పుడైనా విత్తుకునే ముందు ఈ 5 ml ఇమిడాక్లోపిడ్తో మనకు అంటే విత్తన శుద్ధి చేసుకొని నాటుకుంటే బాగుంటుంది. మనకు వరుసల మధ్యలో చూసుకున్నట్టయితే మనకు ఒక 1.5 మీటర్ అయితే వరుసల మధ్య మొక్కల మధ్య అయితే మనకు 45-50 సెంటీమీటర్ల స్పేసింగ్తో మనం నాటుకుంటే చాలా బాగుంటుంది. నాటుకున్న తర్వాత మనకు 2-3 ఆకుల దశలో అంటే ఆకులు వస్తాయి కదా, అప్పుడు 3 గ్రాముల మనకు బోరాక్స్ అంటే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మనకు లీటర్ నీటికి. ఒకవేళ ఆ టైంలో మనకు కుదరనప్పుడు మనకు 1.5 అంటే గ్రాముల మనకు సైకోసిల్, అదేవిధంగా మనకు అంటే 2.5 గ్రాముల మనకు సైకోసిల్, అదేవిధంగా 2.5 ml మనకు ఇతరీలు అంటే 10 లీటర్ల నీటితో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా మనకు విత్తిన 20-30 రోజులు, అదేవిధంగా పూత దశలో అయితే మనకు ఈ 45 కిలోల యూరియా వేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు ఈ పూత పిందె దశలో అయితే ఎక్కువగా మన రాళ్ళను జరుగుతుంది. దానికోసానికి మనకు ఇతరీలు మనకు ఈ ప్లానోఫిక్స్, అదేవిధంగా మనకు సూక్ష్మధాతు మిశ్రమాలు మనం కలిపి స్ప్రే చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ బాగుంటాయి. ఎండాకాలం సాగు చేస్తావు కదా. చేస్తాను ఖచ్చితంగా. సరే అదే సరే దాని గురించి తెలుసుకుందామని. సరే.